టీఎస్ లాసెట్ ద్వారా ఎవరైతే త్రీ ఇయర్ ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో మనకు వెబ్సైట్లో ప్రీవియస్ ఇయర్ లైక్ 2023కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి పెట్టారండి. సో వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో దాంట్లో మనకు ఓన్లీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. కాకపోతే మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను లైక్ స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలని లైక్ ఎప్పుడైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో జస్ట్ మీకు ఒక ఐడియా రావాలి ఏ కాలేజ్కి ఏ విధంగా కట్ ఆఫ్స్ అయినాయి. సో తక్కువ కట్ ఆఫ్స్ ఉన్నాయి, అవి మంచి కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజ్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ కానీ, తెలంగాణ యూనివర్సిటీ. సో అక్కడ మీకు బిలో 500 కానీ 1000 కానీ ఉంటేనే మీకు లాసెట్కి సంబంధించిన ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి వాళ్ళు ఉంటారో మీకు సీట్ రావడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బాయ్స్కి వేరేలాగా కట్ ఆఫ్ ఉంటుంది, గర్ల్స్కి వేరేలాగా కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ క్యాస్ట్ పరంగా కూడా వేరియేషన్స్ అవుతాయి. ఒక్కొక్కసారి బాయ్స్కి 200 ర్యాంక్ వచ్చినా గర్ల్స్కి 1000 2000 వచ్చినా సేమ్ కాలేజ్లో వస్తుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా 3 ఇయర్ ఎల్ఎల్బి, సో డిగ్రీ ఆర్ ఎవరైతే బీటెక్ తర్వాత లైక్ 3 ఇయర్ ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా క్యాస్ట్ పరంగా అండ్ మన తెలంగాణలో ఉన్న 25 ఆర్ 24 కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజ్ అది ప్రైవేటా గవర్నమెంటా, క్యాస్ట్ పరంగా బాయ్స్కి ఎంత ఉంది, గర్ల్స్కి ఎంత ఉందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ బై స్టెప్గా వినండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కాలేజ్లో మనకు వస్తుంది. సో యాజ్ పర్ 2024 మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా ఏ కాలేజీలో వస్తుంది మనకు అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టీఎస్ లాసెట్ ద్వారా ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత 3 ఇయర్ ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో లైక్ కాలేజెస్ లిస్ట్ చెప్తాను అండ్ క్యాస్ట్ పరంగా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో 1 by 1 కాలేజెస్ లిస్ట్ చెప్తాను, దాని ప్రకారంగా క్యాస్ట్ కూడా చెప్తాను. సో ఇది టీఎస్ లాసెట్ 2024 అంటే మనకు 2023ది కట్ ఆఫ్ చూసుకోవాలి. సపోజ్ 2025 అంటే మనకు నెక్స్ట్ ఇయర్ 2024కి సంబంధించిన కట్ ఆఫ్ వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ కాలేజ్ నేమ్ వస్తుంది, కాలేజ్ టైప్ అది గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా ఉంటుంది. నెక్స్ట్ ఫీ టైప్, సో ఇది రెగ్యులరా లైక్ సెల్ఫ్ ఫైనాన్స్ ఆ విధంగా కూడా ఉంటాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బాయ్స్కి వేరే విధంగా ఉంటుంది కట్ ఆఫ్, గర్ల్స్కి వేరే విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్ ర్యాంక్ ఓపెన్, లాస్ట్ ర్యాంక్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ ర్యాంక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ ర్యాంక్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అవి ఉంటాయి. అండ్ క్యాస్ట్ పరంగా కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీబీ, బీసీసీ, లాస్ట్ ర్యాంక్ ఇన్ బీసీడీ, బీసీఈ. సో ఈ విధంగా మీరు మీ క్యాస్ట్ కి ప్రీవియస్ ఇయర్ ఏ విధంగా ర్యాంక్ వచ్చింది, మనకు ఈ ఇయర్ ఎట్లా వచ్చింది ర్యాంక్, మనకు ఏ కాలేజ్ రాబోతుంది అని ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. సో కాకపోతే మనకు వెబ్సైట్ లో పీడిఎఫ్ ఉండదు. సో స్టూడెంట్స్ కి యూజ్ అవ్వాలని నేను పీడిఎఫ్ చేశాను. సో దట్ ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఏ కాలేజ్ వస్తుందో ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లైక్ యూనివర్సిటీ లైక్ సుబేదారి అండి. సో కాకతీయ యూనివర్సిటీ ఇది మన గవర్నమెంటే. ఇక్కడ ఓపెన్ లో చూస్తే ఓపెన్ లో ఏ క్యాస్ట్ వాళ్ళని వస్తారు. మేల్ కి చూడండి 232 కట్ ఆఫ్, ఫీమేల్ కి 967. అంటే ఇక్కడ చూసే అప్రాక్సిమేట్లీ 1:3 కానీ 1:4 ర్యాంక్ రేషియో ఉంది. అంటే ఒక అబ్బాయికి 50 ర్యాంక్ వచ్చినా అమ్మాయికి 200 ర్యాంక్ వచ్చినా ఈక్వల్ అన్నమాట. సో గర్ల్స్ కి కొద్దిగా ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది మంచి కాలేజ్ రావడానికి. సో ఇప్పుడు ర్యాంక్స్ చూద్దాం. ఓపెన్ లో 232 కట్ ఆఫ్ అయింది, గర్ల్స్ కి 967. సో ఇక్కడ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 438, 2600 ఫీమేల్ కి. సో ఇవన్నీ మనకు ర్యాంక్స్ అండి, లాస్ట్ ఇయర్ ర్యాంక్స్. సో ఫాస్ట్ గా నేను కాలేజ్ నేమ్ వాటి యొక్క ర్యాంక్స్ చెప్పిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ 497, 3806. సో ఇవి ప్రతిసారి రిపీట్ చేయను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మనకు జస్ట్ మన క్యాస్ట్ లో ర్యాంక్స్ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత ఉంది, ఎంత వరకు కట్ ఆఫ్ అయిపోయింది అది ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బీసీఏ అండి, కట్ ఆఫ్ వచ్చేసి 705, ఫీమేల్ వచ్చేసి 2070. సో లాస్ట్ ర్యాంక్ అంటే ఈ లాస్ట్ ర్యాంక్ అంటే ఇప్పుడు ఈ 230 అంటే 1 to 230 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఆ కాలేజీలో సీట్ వచ్చింది. లాస్ట్ పర్సన్ ర్యాంక్ వచ్చేసి ఇది. అంటే మీ ర్యాంక్ కనీసం ఒక 200 బిలో ఉంటే మీకు వస్తుంది. సో లాస్ట్ ర్యాంక్ మీనింగ్ అంటే అది, అంటే లాస్ట్ కట్ ఆఫ్ పర్సన్ యొక్క ర్యాంక్స్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ అండి. సో ఇక్కడ 2125 ఈ ర్యాంక్ వచ్చినా కూడా మనకు వచ్చింది కాకతీయలో. ఫీమేల్ కి మనకు అక్కడ సీట్ అనేది ఇవ్వలేరు. సో 0 అంటే మనకు లేడీస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వలేరు అన్నమాట. సో బీసీడీ వచ్చేసి 346 మేల్ కట్ ఆఫ్, 1919 ఫీమేల్ కట్ ఆఫ్. బీసీఈలో వచ్చేసి 327, ఫీమేల్ వచ్చేసి
1759. సో ఇక్కడ మీరు మేలా ఫీమేలా చూసుకొని అండ్ క్యాస్ట్ చూసుకొని మీరు కట్ ఆఫ్స్ ప్రతి కాలేజీలో చూసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఓయూ క్యాంపస్ అండి, ఉస్మానియా యూనివర్సిటీ. ఓపెన్ లో చూడండి 13 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో 99, అంటే టాప్ 100 లో ఉంటేనే మనకు ఉస్మానియా వస్తుంది. నెక్స్ట్ 894 ఇక్కడ చూడండి గర్ల్స్ కి, 99 చూడండి, 894 చూడండి. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, బాయ్స్ కి కొద్దిగా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, గర్ల్స్ కి మీకు 1:10, 1:5, 1:3, అంటే బాయ్స్ కి ఈక్వల్ గా అన్ని మార్క్స్ వచ్చినా మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ 894. ఎస్టీ వచ్చేసి 124 బాయ్స్, గర్ల్స్ కి 668. నెక్స్ట్ బీసీఏ 130, 319 ఫీమేల్ కి. లాస్ట్ ర్యాంక్ బీసీబీ 49, గర్ల్స్ కి 308. బీసీసీ 122, 164. సో ఫస్ట్ వచ్చేసి మేల్ కి, నెక్స్ట్ ఫీమేల్ కి అండి. బీసీడీ వచ్చేసి మనకు వచ్చేసి 46, లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 383. నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ బీసీఈ 217, 1103, అంటే 1000 వచ్చినా మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం అన్ని చూసుకోవచ్చు. సో ఇంకా కొన్ని కాలేజ్ చెప్తాను. ఇక్కడ చూడండి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా తెలంగాణ డిచ్పల్లి అండి. సో డిచ్పల్లిలో వచ్చేసి మనకు ఓపెన్ లో 469 కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీలో 740, గర్ల్స్ కి చూడండి 4411. సో గర్ల్స్ కి చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే లా కోర్స్ చేద్దాం అనుకుంటే మీకు యూనివర్సిటీ వస్తుంది. సో ఇక్కడ మనకు 470 బాయ్స్ కి, గర్ల్స్ కి 4411. నెక్స్ట్ ఎస్టీ 1262 బాయ్స్, 3798 గర్ల్స్ కి. నెక్స్ట్ బీసీఏ 1810 అండ్ గర్ల్స్ కి వచ్చేసి 3054. నెక్స్ట్ బీసీబీ 724 అండ్ ఫీమేల్ కి వచ్చేసి 2747. అండ్ బీసీసీ ఎవరికి తీసుకోలేరు. సో 0 అంటే అక్కడ ఆ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి తీసుకోలేరు. నెక్స్ట్ బీసీడీ వచ్చేసి మనకు 586 అండ్ గర్ల్స్ కి వచ్చేసి 3092. నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ బీసీఈ వచ్చేసి 792, 6331. చూడండి ఇక్కడ ఈ ర్యాంక్ వచ్చినా కూడా వస్తుంది. సో ఇలా మనం మన క్యాస్ట్ కి అండ్ కాలేజ్ ఏ కాలేజ్ ఎలా వస్తున్నాయి అన్ని చూసుకోవచ్చు. ఇంకా ఇవి మనకు టాప్ కాలేజ్ లైక్ కాకతీయ యూనివర్సిటీ గవర్నమెంట్. నెక్స్ట్ ఈ డిచ్పల్లిది కూడా ఇది చెప్పేశాను కదా. సో ఈ డిచ్పల్లిది కూడా చెప్పేశాను. 3 అయిపోయినాయి. ఇంకా ఏమైనా గవర్నమెంట్ ఉన్నాయో చూద్దాం. దాని తర్వాత ప్రైవేట్ కొన్ని ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే చూద్దాం. సో మిగతా అన్ని ప్రైవేట్ అండి. అంటే మనకు 2023 డేటా ఇది. అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. సో 2023లో మనకు ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ ఓన్లీ 3 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్. సో ఈ 3 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ప్రతి కేటగిరీలో కూడా చూడండి తక్కువ ర్యాంక్ ఉంటేనే మీకు మంచి ఆపర్చునిటీ ఉంది. బాయ్స్ కి చూడండి 49, సో 13. సో గర్ల్స్ కి అయితే మంచి ఆపర్చునిటీ ఈజీగా వచ్చేస్తుంది. సో కొన్ని ఇంకా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి మొత్తం. ఇంకా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ లో ఓపెన్ ర్యాంక్స్ చెప్తాను. సో ఓపెన్ చెప్పిన తర్వాత ఈ డీటెయిల్ పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా కాబట్టి మీ యొక్క క్యాస్ట్ పరంగా మీరు చూసుకోండి. సో ఓపెన్ లో చెప్తే మిగతా క్యాస్ట్ వాళ్ళు చూసుకోవచ్చు. సో 1 by 1 చెప్తాను, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అవుతుంది. ఎందుకంటే మనకు పీడిఎఫ్ ఉంటుంది, మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో కాలేజ్ చెప్తాను. ఓపెన్ ర్యాంక్ ఇవి ఓపెన్ అండి. ఇక్కడ చూడండి లైక్ ఇక్కడ లాస్ట్ ఓపెన్ ఉంది కదా, ఇది ఒక్కటే చెప్తా. ఎందుకంటే దీని బిలో ఉంటే మీకు పక్క కాలేజ్ వస్తుంది ఆ కాలేజీలో. ఎందుకంటే ఇవి ఎస్సీ ఎస్టీ బీసీగా రిజర్వేషన్ వాళ్ళకే ఇంత ఉంటాయి. ఓపెన్ లో విత్ ఇన్ ఈ ర్యాంక్ వాళ్ళకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో 1 by 1 కాలేజ్ చెప్పేస్తాను. సో ఫస్ట్ 3 అయిపోయినాయి గవర్నమెంట్ కాలేజెస్ అవి. నెక్స్ట్ వచ్చేసి 4th కాలేజ్ విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా, మనకు వచ్చేసి పటాన్ చెరువులో ఉంటుంది. సో ఇవన్నీ ప్రైవేట్ ఇప్పుడు చెప్పబోయి. సో బాయ్స్ కి వచ్చేసి 2916 కట్ ఆఫ్. ఓసీ అంటే విత్ ఇన్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు లెస్ దాన్ ఈ 2000 ఉంటే పక్క. చూడండి ఇక్కడ అన్నిట్లో లెస్ దానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7929. సో గర్ల్స్ కి కట్ ఆఫ్. సో గర్ల్స్ కి 7000 ర్యాంక్ వచ్చిన ఈ కాలేజ్ వస్తుంది. నెక్స్ట్ వినాయక లా కాలేజ్ మనకు వచ్చేసి కొండపాక్ మండల్ అండి ఇది. సో మనకు బాయ్స్ కి వచ్చేసి 4122 ర్యాంక్, 10683 కట్ ఆఫ్. సో ఇవి చెప్తలేను, మనం పీడిఎఫ్ లో చూసుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్. మనకు ఓపెన్ లో కట్ ఆఫ్ లో వస్తే మాకు రిజర్వేషన్ లో ఈజీ వచ్చేస్తుంది సీట్. నెక్స్ట్ వచ్చేసి పెందంగట్టి లా కాలేజ్ మనకు వివేక్ నగర్ చిక్కడపల్లిలో. బాయ్స్ కి 417, గర్ల్స్ కి
1626. సో ఇక్కడ కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంది, అంటే మంచి ర్యాంక్ వస్తేనే వచ్చింది ఈ కాలేజ్లో. నెక్స్ట్ వచ్చేసి పొంగోటి మాధవరావు కాలేజ్ మనకు ఎల్బీ నగర్లో ఉంది. సో కట్ ఆఫ్ వచ్చేసి 2080 బాయ్స్కి, గర్ల్స్కి వచ్చేసి 6401. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు మీ క్యాస్ట్ వరుసగా. నెక్స్ట్ వచ్చేసి పాదాల రామరెడ్డి లా కాలేజ్ మనకు ఎల్లారెడ్డి కూడా నియర్ అంబర్పేట దగ్గర ఉంది. సో 1447, 2757 గర్ల్స్కి. సో ఇవి మన కట్ ఆఫ్స్. నెక్స్ట్ వచ్చేసి HDM కాలేజ్ ఆఫ్ లా మనకు వనపర్తిలో ఉంది. స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 5697, లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 13780. సో ఇవి మన కట్ ఆఫ్స్. సో ఫస్ట్ 9 కాలేజెస్ అయిపోయినాయి. 10th కాలేజ్ సుల్తాన్ ఉలుం లా కాలేజ్ మనకు బంజారా హిల్స్ లో ఉంది. రెగ్యులర్ వాళ్ళకు 7485, గర్ల్స్ కి 11523. సో ఇక్కడ 00 అంటే ఆ కేటగిరీ వాళ్ళకి తీసుకోలేరు. సో అలా మీరు అర్థం చేసుకోవాలి. 11th వచ్చేసి కేవి రంగారెడ్డి లా కాలేజ్ ఏవి కాలేజ్ క్యాంపస్ మన గంగా మహల్ దగ్గర ఉంది. సో 1091 బాయ్స్ కి, గర్ల్స్ కి 3514 జనరల్ కేటగిరీ. ఇవన్నీ రిజర్వ్డ్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. నెక్స్ట్ 12th మనరై కాలేజ్ ఆఫ్ లా మనకు ఎక్స్ రోడ్ దగ్గర ఉంది, ఎల్లందు ఎక్స్ రోడ్ దగ్గర. సో 16,616 బాయ్స్ కి, గర్ల్స్ కి చూడండి ఇక్కడ ఎక్కువైపోయింది, అంటే మనకు ప్రియారిటీ ఒక్కొక్కసారి చేంజ్ కూడా అవ్వచ్చు. సో 14,540, ఎందుకంటే కొందరు ఏ కాలేజీలో అయినా లా చేద్దాం అనుకుంటారు. సో అలా పెద్ద ర్యాంక్ వచ్చిన కొన్ని కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ 13th మహాత్మా గాంధీ లా కాలేజ్ చిత్ర లేఅవుట్ ఎన్టీఆర్ నగర్ మనకు 2120 ర్యాంక్ ఉంది, గర్ల్స్ కి 4210. నెక్స్ట్ 14th మార్వాడి శిక్షా సంహితి లా కాలేజ్ మనకు కాచిగూడ దగ్గర ఉంది, న్యూ చాదర్గఢ్ దగ్గర ఉంది. సో ర్యాంక్ వచ్చేసి 1954, గర్ల్స్ కి వచ్చేసి 5763. సో ఇవన్నీ మీ కేటగిరీకి సంబంధించినవి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఈ ర్యాంక్స్ కి బిలో వస్తే మీకు పక్క మీ రిజర్వేషన్ కాదు ఓపెన్ లోనే వచ్చేస్తుంది. సో ఫస్ట్ 15 అయిపోయినాయి, 14 అయిపోయాయి. ఇంకా కొన్ని ఉంటాయి లాకి సంబంధించినవి, కొన్ని ఉంటాయి కాబట్టి ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఆదర్శ లా కాలేజ్ అండి. సో ఇది హన్మకొండలో ఉంది. 3183 బాయ్స్ కి, గర్ల్స్ కి 7701. సో ఇవి. నెక్స్ట్ అనంత లా కాలేజ్ సుమిత్ర నగర్ దగ్గర ఉంది మన కుక్కట్పల్లి దగ్గర. సో 2249 బాయ్స్ కి, గర్ల్స్ కి 5092. నెక్స్ట్ 17th అరోరాస్ లీగల్ సర్వీస్ అకాడమీ మనకు బండ్లగూడలో ఉంది, మనకు 2529, మనకు గర్ల్స్ కి వచ్చేసి 5388. నెక్స్ట్ 18th అరోరాస్ లీగల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మర్రిగూడ దగ్గర మనకు ఓసీలో వచ్చేసి బాయ్స్ కి 3617, గర్ల్స్ కి చూడండి ఇక్కడ 9846 వచ్చింది సీటు. నెక్స్ట్ 19th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా మనకు చిక్కడపల్లిలో ఉంది. ఓసీ బాయ్స్ 1207, గర్ల్స్ కి 2917. సో ఇలా కట్ ఆఫ్స్ తక్కువ ర్యాంక్ ఉంటే అవి మంచి కాలేజ్ అన్నమాట. అవి పెద్ద పెద్ద ర్యాంక్ ఉన్న కాలేజ్ అవి ప్రైవేట్ కాలేజ్, అండ్ అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినా కొద్దిగా చూసుకోవాలి. సో దాన్ని బట్టి కూడా మనకు ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలి. సో 19th అయిపోయింది. సో ఇంకా 28th కాలేజ్ చెప్తాను. కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్ ఆంధ్ర మహిళా సభ అండి. ఇది మంచి కాలేజ్, లైక్ గర్ల్స్ కి మంచి కాలేజ్ ఇది. సో ఇక్కడ చూడండి గర్ల్స్ కి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ బాయ్స్ అనేటివి 0 ఉంటాయి, ఓన్లీ గర్ల్స్ కి. సో కట్ ఆఫ్ వచ్చేసి 3806. సో నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ ఉంటే ఎస్సీ 9424. నెక్స్ట్ కేటగిరీ 16,000 వచ్చింది. నెక్స్ట్ 11,000, 8,000, 6,000, 7,000. సో ఇలా మీ కేటగిరీ ప్రకారంగా చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ లో డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి నేను రఫ్ గా చెప్తున్నాను. నెక్స్ట్ 21st వచ్చేసి భాస్కర్ లా కాలేజ్ జేబిఐటి క్యాంపస్ మనకు మొయినాబాద్ దగ్గర ఉంది. సో ఓసీ బాయ్స్ వచ్చేసి 2554, గర్ల్స్ వచ్చేసి 5099 అండి, ఆల్మోస్ట్ ఒక 6000 వేసుకుందాం. సో ఇవి మనకు కట్ ఆఫ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు 22 ఇస్లామియా కాలేజ్ ఆఫ్ లా అండి. సో చంద్రయాన్ గుట్టలో ఉంది. సో మనకు బాయ్స్ కి మాత్రమే ఉంది ఇక్కడ చూడండి, 2322 కట్ ఆఫ్.
గర్ల్స్కి తీసుకోలేరు, మళ్ళీ వేరే క్యాస్ట్లో గర్ల్స్ని తీసుకున్నారు, అలా చూసుకోవచ్చు. సో బిలో ఒక 2400 వస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 23 జస్టిస్ కుమరయ్య కాలేజ్ ఆఫ్ లా, మనకు మలక్పూర్ దగ్గర ఉంది. సో వచ్చేసి 3463 కట్ ఆఫ్ ఫర్ బాయ్స్. గర్ల్స్కి వచ్చేసి ఎక్కువ ఉంది, 2745. అంటే ఇది మ్యాక్సిమం కట్ ఆఫ్ అయిపోయింది. ఇక లెస్ దాన్ ఉంటే మీకు పక్కా సీట్. ఇక నెక్స్ట్ 24 కిమ్స్ కాలేజ్ ఆఫ్ లా, మనకు రామదుడుగు దగ్గర ఉంది. సో ఇది కట్ ఆఫ్ వచ్చేసి 2056. గర్ల్స్కి వచ్చేసి 5665. లాస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు కేశవ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా నారాయణగూడలో ఉంది. సో ఇది కూడా మనకు తక్కువ ర్యాంక్ ఉందండి. సో మంచి కాలేజ్ ఇది కూడా. 1370 బాయ్స్కి, గర్ల్స్కి 3715. సో ఈ విధంగా మీరు నేను చెప్పిన ఇవన్నీ ఓపెన్. సో అవి పైన లైక్ గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి నేను అన్ని కాలేజ్ చెప్పడం జరిగింది, లైక్ డీటెయిల్గా చెప్పాను. ఎందుకంటే డ్రీమ్ ఉంటుంది కదా, అంటే గవర్నమెంట్ కాలేజ్లో మనకి ఇక్కడ చూడండి గవర్నమెంట్ 3 ఉన్నాయి ప్రీవియస్ బ్యాచ్లో, అంటే ప్రీవియస్ లిస్ట్లో. సో ఇయర్ మనకి ఎన్నైతే అఫీషియల్ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేడానికి వస్తాయో అన్నీ ఉంటాయి మనకు. సో ఇలా మీరు ఓపెన్ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీఈ. సో మీకు కాలేజ్ తెలుస్తుంది ఇక్కడ, కాలేజ్ అండ్ ఏదైతే చిన్న చిన్న ర్యాంక్స్ ఉంటాయో అవి మంచి కాలేజ్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రిఫర్ ఎందుకు చేసుకుంటున్నారు, అవి మంచి కాలేజెస్ ప్లస్ ఫెసిలిటీస్ బాగుంటాయి అండ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. చూడండి ఇక్కడ 13, 469 కానీ, ఇక్కడ 417. సో ఇలా చిన్న చిన్న ర్యాంక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ వాటికి ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కేశవ్ మెమోరియల్ కానీ అలా ఇవ్వచ్చు. లేదంటే దీనికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కూడా నేను చెప్పాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు జస్ట్ ఒక రఫ్ ఐడియా రావాలి ఎట్లున్నాయి మనకి అనాలిసిస్, అందుకే చెప్పానండి. సో ఈ విధంగా మనకు టీఎస్ లాస్ట్ 2023కి సంబంధించిన కట్ ఆఫ్ అనాలిసిస్ ఇవి. సో 2024లో మీకు ఈ ర్యాంక్ బిలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ కాలేజెస్కి పక్కా మీకు ఒక 500 బిలో ఓపెన్లో ఉండాలి. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు బాయ్స్కి 500 బిలో, గర్ల్స్కి ఒక 2000, ఎస్టీ వాళ్ళకి బిలో 500. మేల్ అయితే ఇక్కడ చూడండి అన్ని 500 బిలోసే ఉంటాయి. సో దీని ప్రకారం ఏంటంటే బాయ్స్కి 500 బిలో ఉండాలి, గర్ల్స్కి ఒక 1000, 2000 ఉన్న వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి అన్ని. సో కాకతీయ అయితే 2000 ఉంది, ఉస్మానియా ఒక్కటి 1000 బిలో ఉండాలి, 500 కానీ 1000 బిలో. సో ఈ విధంగా మీరు ఎవరైతే లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. లేదంటే వెబ్సైట్లో జస్ట్ ప్రతి కాలేజ్ చూడాల్సి వస్తుంది. ఈ డీటెయిల్ పీడిఎఫ్ కొందరికి డౌన్లోడ్ చేసుకోరాదు. సో ఈ విధంగా మీరు కట్ ఆఫ్స్ చూసుకోవచ్చండి. సో ప్రీవియస్ ఇయర్ 2023 ర్యాంక్స్ ప్రకారంగా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈజీగా మీకు ఈ ఇయర్ 2024లో ర్యాంక్ అండ్ ప్రీవియస్ ఇయర్ ర్యాంక్కి కంపేర్ చేసి ఓకే పలానా కాలేజీలో మనకు వస్తుంది అని తెలుసుకుంటే సరిపోతుందండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే ప్రియారిటీ ఆర్డర్గా ఇవ్వాలి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ డీటెయిల్ పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇంకా ఎవరన్నా నెక్స్ట్ ఇయర్ రాసే వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ప్రీవియస్ ఇయర్ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుందో అదే చూసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ నుంచి మనకు మన క్యాస్ట్కి ఏ కాలేజ్ రాబోతుంది ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఎక్కడైతే తక్కువ ర్యాంక్స్ ఉన్నాయో అవి మంచి కాలేజెస్, అంటే టాప్ 100లో 500 బిలో, 1000 బిలో, 2000 బిలో ఎక్కడైతే కట్ ఆఫ్ అయిపోయిందో ఓసీలో అవి మంచి కాలేజెస్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 ఇయర్ ఎల్ఎల్బి, 5 ఇయర్ ఎల్ఎల్బి, 2 ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కూడా పీడిఎఫ్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఆ పీడిఎఫ్స్ కూడా మీరు 3 ఇయర్ అయితే 3 ఇయర్, 2 ఇయర్ అయితే 2 ఇయర్, 5 ఇయర్ అయితే 5 ఇయర్ అవి డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రియారిటీ ఆర్డర్ రాసుకొని పెట్టుకోండి. సో దట్ మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీ సేవ కానీ, నెట్ షాప్ కానీ, లేదా మీ మొబైల్లో కానీ, మీ ల్యాప్టాప్లో పెట్టుకోవాలంటే మీకంటే ఒక ప్రియారిటీ ఆర్డర్ ఉంటే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఎందుకంటే లా కాలేజ్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే లా చేద్దాం అనుకుంటున్నారో మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. బీటెక్ అంటే ఎవరైనా చేయొచ్చు, కానీ మీకు గ్రాడ్యుయేషన్ చేయాలంటే, మీకు ఈ లా కోర్స్ చేయాలంటే ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో మీకు పక్కా లా చేయాలనుకుంటే ఏ కాలేజీలో వచ్చినా చేయండి, ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. సో మీకు కాలేజీలో ప్లేస్మెంట్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లో మీరు ప్రైవేట్గా లాయర్ కూడా వేసుకోవచ్చు. కాబట్టి సో మంచి ఆపర్చునిటీ అండి. సో ఎవరైతే లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉంటే మీకు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్గా మీరు సపరేట్గా
లైక్ అడ్వకేట్ అవ్వచ్చు. సో ఈ విధంగా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయకండి, మంచి ప్రొఫెషనల్ కోర్సెస్ ఇవి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాకి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ నేను ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టెలిగ్రామ్ లైక్ ఈ వీడియో కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కింద ఈ కట్ ఆఫ్ లైక్ 2023కి సంబంధించిన 3 ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించిన కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఒక 1 వీక్ తర్వాత కానీ 10 డేస్ తర్వాత ఎవరైతే లైక్ ఈ వీడియో చూస్తున్నారో మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికీ పీడిఎఫ్స్ ఉంటాయి. సో జస్ట్ మీడియా అని క్లిక్ చేస్తే అక్కడ పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి. సో లాకి సంబంధించినవి మీరు చూస్తే ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇంకా మన లాకి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.